హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నీటి మీద ఉండే చిన్న నీటి పక్షి గురించి మాట్లాడుకుందాం. దీనిని తెలుగులో చిన్న మునుగుడు కోడి, ఆంగ్లంలో లిటిల్ క్రీప్ అని అంటారు. అంతేకాదు డాబ్ చిక్ అని కూడా అంటారు. ఈ చిన్న పక్షి మనకి ఎక్కువ భాగం నీటి మీదే కనబడుతుంది. ఇవి ఎక్కువ భాగం వేసవి కాలంలోనే ఎక్కువగా నీటి మీద కనబడతాయి. ఈ పక్షి పైన ముదురు రంగులో ఉంటుంది, మెడ దగ్గర పసుపు రంగులో ఉంటుంది. చిన్న మునుగుడు కోడికి సంబంధించిన కొన్ని పక్షులకు మెడ, బొగ్గుల దగ్గర నలుపు, తెలుపు గీతలుంటాయి. ఈ పక్షి బాల్య వయసులో పసుపు రంగులో, అదేవిధంగా యుక్త వయసులో నల్లగా మారుతుంది. ఈ పక్షి ఐరోపా అంతటా మంచినీటి సరస్సులలో, అధిక వృక్ష ప్రాంతాలలో సంతానోత్పత్తి చేస్తుంది. సంతానోత్పత్తి టైంలో ఎక్కువ భాగం నీటిలోకి వెళ్తుంది. ఇది నీటిలో ఉన్న చేపలను మునిగి వేటాడుతుంది. ఈ పక్షి నీటి అంచున గూడు కట్టుకుని గుడ్లను పెడుతుంది. ఎందుకంటే దీని కాళ్ళు వెనుకకు ఆమరబడి ఉంటాయి, అందుకని ఎక్కువ దూరం నడవలేవు. ఈ చిన్న మునుగుడు కోడి 4 నుండి 7 గుడ్లను పెడుతుంది. ఇవి ఆడ మగ పక్షులు 2 గూటిలో ఉంటాయి. ముందుగా మగపక్షి గూడు విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆడపక్షి గుడ్లని కలుపు మొక్కలతో కప్పి ఎవరి కంటపడకుండా పొదుగుతుంది. పిల్లలు పిగిలిన తర్వాత పిల్లలు గూడు విడిచి పెట్టిన వెంటనే నీటిలో ఎదగలవు. ఈ పిల్లలు పెద్దవయ్యే వరకు తల్లి వెంటే ఉంటాయి. ఈ పక్షులు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.